జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పత్రిక అది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదిరించిన పత్రికల్లో అది ఒకటి. మరి అలాంటి పత్రికను అక్రమంగా దక్కించుకున్నారంటూ నెహ్రూ కుటుంబ వారసుల మీద కేసు నమోదైంది. ఇంతకీ నెహ్రూ వారసత్వ ఆస్తిగా వస్తున్న పత్రికను ఆ కుటుంబీకులే దక్కించుకోవడంపై వివాదం ఎందుకు రాజుకుంటోంది? అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరుగుతోంది? అవి స్వాతంత్రం రాకముందు రోజులు. ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు కొద్ది కొద్దిగా బీటలు వారుతోన్న రోజులు. కామన్వెల్త్ దేశాల్లో పుట్టిన స్వతంత్ర పొలికేక ప్రపంచవ్యాప్తంగా దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తోన్న రోజులు. ఆ రోజుల్లో తమ గళాన్ని మరింత వినిపించడం కోసం జవహర్లాల్ నెహ్రూ ఓ వేదిక ఏర్పాటు చేయాలని తలంచారు. పత్రిక ద్వారా తన భావ స్వాతంత్ర్యాన్ని దేశ ప్రజలతో పంచుకునేందుకు ముందడుగు వేశారు. అలా నెహ్రూ చేతుల మీదుగా కన్ను తెరిచిన పత్రికే నేషనల్ హెరాల్డ్. 1938 సెప్టెంబర్ 9న నెహ్రూ చేతుల మీదుగా నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రారంభమైంది. అప్పటి వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భావజాలాల్ని, వాటి నిర్ణయాలను, వాటి వెనుకున్న మూల విశ్లేషణలను ప్రజలకు అందించే వేదిక లేకపోవడంతో ఆ లోటును భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రికగా కాంగ్రెస్ భావజాల వ్యాప్తికి దేశ స్వాతంత్ర పోరాట సమయంలో స్ఫూర్తి కథనాల కోసం నాడు సిద్ధం చేసిన పత్రిక. ఆది నుంచి ఎన్నో ఇబ్బందుల్లో నడుస్తూ వచ్చిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆర్థిక ఇబ్బందులతో 2 సార్లు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆపై సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2008లో శాశ్వతంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడింది. నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ పత్రికకు అనుబంధంగా నవజీవన్ అనే హిందీ పత్రిక, అవామీ ఆవాజ్ అనే ఉర్దూ ఎడిషన్లు కూడా నడిచాయి. స్వాతంత్ర్యానికి పూర్వం గాని, స్వాతంత్ర్యానికి తర్వాత గాని ఈ పత్రిక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అనుబంధంగానే ఉంటూ వచ్చింది. 1974లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజలకు సమాచారం అందించిన అతి కొద్ది పత్రికల్లో నేషనల్ హెరాల్డ్ ఒకటి. 1940లో కొన్నాళ్ల పాటు రాజకీయ కారణాలతో ఈ పత్రిక మూతపడినప్పుడు నెహ్రూ చాలా బాధపడ్డారట. ఆ తర్వాత ఎప్పటికీ ఈ పత్రిక మూతపడకూడదని ఆయన కోరుకున్నారట. కానీ ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమితో పత్రికకు గడ్డుకాలం వచ్చింది. 1977 నుంచి 2 ఏళ్ల పాటు మూతపడి తర్వాత మళ్లీ మొదలైంది. ఇందిరాగాంధీ తదనంతరం కూడా పత్రిక ఇబ్బందులకు గురైనప్పుడు రాజీవ్ గాంధీ జోక్యంతో మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత 2008 ఏప్రిల్ 1న తన చివరి ఎడిషన్ ప్రింట్ చేసి పత్రిక శాశ్వతంగా మూతపడింది. ఆధునిక ప్రింటింగ్ పద్ధతుల్ని అందిపుచ్చుకోవడంలో విఫలమైనందున, ఇప్పటికే ఎన్నోసార్లు ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నందున, గత కొన్నేళ్లుగా ఆదాయం లేనందున పత్రికను శాశ్వతంగా మూసేస్తున్నట్లు ఎడిటోరియల్లో ప్రకటించి పత్రికను మూసేసింది. సో 2008 వచ్చేటప్పటికి నేషనల్ హెరాల్డ్ మూతపడే స్థాయికి వచ్చిందంటే దాన్ని నడపలేక వాళ్ళు దాని ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకి కానీ డ్యూస్ ఉన్నాయి. ఆ డ్యూస్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం టోటల్ డ్యూస్ 90 కోట్ల వరకు వచ్చినప్పుడు, ఈ 90 కోట్ల వరకు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఏజేఎల్కి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కి 90 కోట్ల రూపాయలు సమకూర్చింది. ఆ సమకూర్చినటువంటి క్రమంలో వాళ్ళు నేషనల్ హెరాల్డ్ని ఆ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూస్ అన్నీ కూడా వాళ్ళు పే చేసి ఏజేఎల్ డెట్ క్లీన్గా అయిపోయినప్పుడు, అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కాన్స్పిరసీ స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది అందుతున్న వివరాల ప్రకారం. ఇక్కడితో పత్రిక కథ సమాప్తం అయిపోయిందని అంతా అనుకున్నారు. ఆర్థిక బంధులే పత్రిక మూతపడ్డానికి కారణమని భావించారు. కానీ 2012 నవంబర్ 1న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ పత్రిక అమ్మకం, టేకోవర్ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా వారి సహచరుల మీద ఓ కేసేశారు. అదే ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసుగా పార్లమెంటు ఉభయ సభలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాల్ని ఆ కేసు వేడెక్కిస్తోంది. ఏ ప్రయోజనాలు ఉండకపోతే క్రీడా ప్రయోజనాలు ఉంటాయా, సాంస్కృతిక ప్రయోజనాలు ఉంటాయా? రాజకీయాల్లో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ చెప్తే లాభం లేదు. జరిగిందా లేదా అని చెప్పాలి. మనం ఏ తప్పు చేయకపోతే ప్రత్యర్థులు రాజకీయ ప్రయోజనాలు ఎలా తీసుకుంటారు? అందువల్ల సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కోర్టు ముందు, దేశ ప్రజల ముందు చెప్పాల్సింది నేషనల్ హెరాల్డ్ విషయంలో తాము తప్పు చేశామా లేదా. అది తేల్చకుండా మిగతా అన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి వాదన ఒక్కటే. నేషనల్ హెరాల్డ్ అమ్మకం
మూతపడ్డం వెనుక సోనియా గాంధీ భారీ స్కామ్ కి పాల్పడ్డారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య సంస్థ అయిన ది అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ సంస్థ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి విడతల వారీగా 90.25 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఈ తీసుకున్న అప్పుకు ఎక్కడా వడ్డీ కూడా చెల్లించలేదు. కనీసం అసలు తిరిగివ్వలేదు. ఇది 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 269(3) ప్రకారం నేరం. ఈ అప్పు ఇలాగే మరుగున పడుండగానే రాహుల్ గాంధీ డైరెక్టర్గా యంగ్ ఇండియన్ అనే కంపెనీ ప్రారంభించారు. కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో మొదలైన ఈ కంపెనీ కొన్నాళ్లకే ది అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కంపెనీ నుంచి 99% వాటాను దక్కించుకుంది. ఈ వాటాలో ఆ కంపెనీ షేర్లతో పాటు విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. ఈ డీల్ జరిగినప్పటికీ ది అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కంపెనీ ఆస్తుల విలువ 5,000 కోట్ల వరకు ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఇవాళ ఉండే ఆస్తులు విలువ సుమారుగా ఆస్తులు కానీ షేర్లు కానీ సర్క్యులేషన్ వల్ల వచ్చిన వాటి వల్ల కానీ పేరు వల్ల కానీ ఉండే వాటి విలువ సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ 2,000 కోట్ల రూపాయలు ఒక నేషనల్ హెరాల్డ్ కంపెనీ పేరు ఉంటే ఆ కంపెనీని మొత్తం రాహుల్ గాంధీ వాళ్ళ యొక్క మనుషులు ఆయన తరఫున ప్రాక్సీ అంటారు కొనుక్కున్నారు. అంటే కొనుక్కోవడం అంటే ఏంటంటే 1,000 రూపాయలు చేసే వస్తువు ఏదైనా ఉందనుకోండి, దానికి 4 అణాలు ఇచ్చి తీసుకోవడం కొనుక్కోవడం కింద వస్తుంది. అట్లా కొనుక్కున్నారు. అంటే యాక్చువల్గా ఏమవుతున్నదంటే ప్రభుత్వ ఆస్తులు కానీ కంపెనీల ఆస్తులు కానీ రాజకీయాల్లో వాడుకొని సొంత ప్రయోజనాలకు పదవిని దుర్వినియోగం చేసుకొని రాజకీయాల్లో సేవ కంటే కూడా సంపాదించడానికే ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్న వాటికి ఇది ఒక తార్కాణం. మొత్తంగా 5 లక్షల రూపాయలతో కంపెనీ పెట్టి 5,000 కోట్ల రూపాయల కంపెనీ వాటాలన్నీ దానిలోకి మళ్లించారనేది సుబ్రహ్మణ్య స్వామి వాదన. అయితే ఈ వ్యవహారంలో అప్పు తీర్చారా లేదా అన్నది పక్కన పెడితే ముత్తాత ప్రారంభించిన కంపెనీని దక్కించుకోవడంలో చట్టబద్ధ ప్రక్రియల్లో రాహుల్ గాంధీ ఎక్కడ పొరపాటు చేశారన్నదే సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.